కాడ ఏమైతుంది భూమి మీద ఇంతకు? చెరువు కాడ ఏం జరుగుతుంది ఇంతకు? ఎవరు ఇడిచిర్రు నీళ్ళు? ఎవరన్నారు? వాళ్ళు ఇడిచిరని చూసిందా ఈమె? అడగడం వేరే, మాటలు అనడం వేరే అంజనేయ. నువ్వు చూసినావా అంజనేయ ఆడుకోయి? నువ్వు చూసినావా? అంటే ఈమె అబద్ధం చెప్తుందా అంటే మరి ఆమె అబద్ధం చెప్తుందా? అరే ఏమో మరి అంటే గదే మాటలు అవుతుంది. ఇప్పుడు ఈమె అబద్ధం చెప్తుందా అంటే ఈమె అబద్ధం చెప్పదు, మరి ఆమె అబద్ధం చెప్తుందా? నేను అంటలేను నేను ఇగో అంజనేయ వాదించుడు వద్దు అంజనేయ. నేను మస్తు చూస్తున్నా, నేను 2-3 సంవత్సరాల నుంచి చూస్తున్నా. నేను బోరు కాడ కూడా అన్నారు బోరు మాకు వస్తుంది, బోర్లో నీళ్ళు వస్తాయి అంటే నేను చెప్పిన. నేను ఆ రోజు ఫోన్ కూడా చేసిన, మళ్ళీ ఫోన్ చేస్తా అని చెప్పి ఫోన్ చేయలేవు. కాల్వ తీసిరు, తప్పు చేసిరు. బోర్ వస్తుంది అన్నది. బోర్ ఏడికి వెళ్ళి వస్తుంది మీకు? ఏం కూర్చొని మాట్లాడతారు? అదే ఫోన్ అనవసరం కాదు, ఏదైనా అవసరమే ఉంటుంది. నువ్వు కూర్చొని ఏం మాట్లాడతావు చెప్పు. ఎవరు చేస్తారు భూమి తీసుకునే సంది? ఎవరు ఇబ్బంది పెడుతురు? నువ్వు ఒక మాట చెప్పంజనయ్య, ఆ బోర్లో వాటా ఉన్నదా మీకు? ఆ బోర్లో వాటా ఉన్నదా? ఎవరు? అదే విషయం మాట్లాడదామా? అదే విషయం మాట్లాడదాం అంజనేయ. లేదని చెప్పిన అయిపోయింది మరి. ఇంకేం మాట్లాడతావు? లేదని చెప్తున్నా కదా. బోరు మీకెందుకు ఉంటుంది అది? అరే ఇంకేం మాట్లాడతావు? అరే ఏం మాట్లాడతావు ఇంకా? అరే అంజనేయ ఇగో నువ్వు ఆ పిల్లానికి ఫోన్ చేసి బెదిరియడం ఏంది? మంగళ గోపాల్కి నువ్వేంటికి ఫోన్ చేస్తావు? ఏదన్నా ఉంటే నాతో మాట్లాడ, వాళ్ళతో ఏం మాట్లాడతావు? ఏమన్నాడు నీకు? నీకన్నాడా గోపాలు? ఫోన్ లేపనిక చేత కాదు. ఏంటికి ఫోన్ చేసిరో ఏం తెలుసా నీకు? నేను ఇట్లా అనుకోవద్దా అని నేను సప్డా కూకుంటున్నా. నీళ్ళు ఇప్పుడు మొన్న వచ్చి నేను చెప్పిన బోర్ల వాటా లేదు, మీకు కావాలంటే వాడుకోండి చిన్నమ్మ అని చెప్పింది నేను. బోర్ల వాటా లేదు, వాడుకో, అవసరం ఉంటే అక్కడ నువ్వు మీ దగ్గర తాళం చేయి పెట్టుకుంటారా, వాళ్ళ దగ్గర తాళం చేయి పెట్టుకుంటారా, అడిగి వాడుకోండి. మీ ఇష్టం వచ్చినట్లు వాడుకుంటామంటే పైప్ ఎవరికి అడిగేసిరు? అది పైపు ఎవరికి అడిగి మీ పొలంలో పెట్టుకున్నారు? అది వాటరు ఎవరికి అడిగారు? అంజనేయ అన్ని చూస్తున్నాము, అన్ని ఓపికతోట ఉన్నాము. ఒకటి ఓపిక నశించొద్దు మనిషికి. బోర్ వస్తుంది అన్నారు. అంజనేయ ఆగు చెప్తా ఇను. బోర్ల వాట వస్తుంది అన్నారు, వాటర్ రాదు. కాలువ తీసిరు, తప్పు చేసిర్రు. ఇంకా ఏమంటారు 10 గజాల భూమి వస్తుందో ఎంతో అన్నారు. ఏడుకెళ్ళి వస్తుంది 10 గజాల భూమి వస్తుందని కూడా చెప్పిర్రు. అంటే సర్వే చేయించే వరకు వచ్చిందండి ఇది? సర్వే చేపిస్తావు అయితే? సరే చెప్పి అంజనేయ, చెప్పి. లేదు ఏ అంజనేయ చెప్పి. అరే నాకు వచ్చేటంత వస్తుంది రాడా, నాకు వచ్చేటంత వస్తుంది, పోతుంది. బొంద మీద పెట్టుకొని పోతాంరా. బొంద మీద మన ఆయన పెట్టుకొని పోయిండా, మా తమ్ముడు పెట్టుకొని పోయిండా? అరే నీకు మాట్లాడనిక చేత కదా రా, నీకు ఎన్నిసార్లు చెప్పింది నేను? కాలువది. అరే ఆగు ఏ ఒక్క ఏడా ఇప్పుడు ఆడ ధరణి వచ్చినప్పుడు ఆగమని చేసి ఇప్పుడు నేను తిరుగుతున్న పిచ్చుకుక్క తీరు భూమిలో ఏమైంది? చార్లాయ భూమిలో ఏమైంది? చార్లాయ భూమిలో ఇక్కడ ఉండాలి 3 గుంటలు ఎట్లా వచ్చింది? ఎవరు చేపించారు? అది ఎవరు చేపించారు? పాత పెద్దనాయనే చేపించాడు.
ఎట్లా చేయించిండు? ఎట్లా చెప్పించిండు నీకు తెలుసు? నాకా? కాదన్నా ఒట్టి అనవసరం. నేను ఏంది నేను ఏం చెప్పినా ఏం బెదిరించినా నేను ఏం బెదిరించినా అని చెప్పి. అరే నీకు కాలువ తీసిన రోజు నీ చెరువు కట్టకాడు ఉన్నావా లేదా చెప్పురా? చెరువు కింద కాలువ తీసినప్పుడు నువ్వు వాడు ఉన్నావా లేదా? నేనున్నా యూతల్. మరి ఉంటే నాకు చెప్పనికే రాదారా? ఫోన్ చేయనికే రాదారా? బుధర పోయినాక నీకు ఫోన్ చేస్తున్నావు, నేను ఫోన్ చేస్తే అప్పుడు మాట్లాడుతున్నావు. కాలువ తీసినప్పుడు నీకు చెప్పనికే రాదా? అది కాలువ ఎట్లా తీస్తారా? మాట్లాడదా మా ఇంట్లో కూర్చొని? బుధేరకు లేదు, నేను ఆన్నే ఉన్నా. అయితే వాటర్ వస్తున్నాయి, లోపలికి తీయనికే రాదు కాబట్టి బయటకి తీసి పోసి 2 దిక్కులు పోస్తే ఇద్దరికి మంచి. మట్టి దొంగతనం చేస్తాడు ఎవడన్నా? ఏమన్నా అడిపిస్తా మారా? మట్టి దొంగతనం చేస్తాడు. కాలువ తీసి మీ చేను ఎట్లా పోసుకున్నది? మట్టి ఎట్లా పోసుకున్నారా? మీరు చేసిరు. కాలువ తీసి మీ చేను ఎట్లా పోసుకున్నారు? ఏమనవసరం కొద్దు ఊకున్న కొద్ది. ఇప్పుడు మొన్న బోర్ల వాటర్ రాదని చెప్పిన రాత్రి పూట 3 ఫీజులు ఉంటే తెల్లారిపోతే ఫీజులు ఎక్కడ పోతాయి? ఏం మాట్లాడతావు? ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? ఎన్నిసార్లు చెప్పాలి? ఎవరితోటి మాట్లాడతావు? ఎవరితోటి మాట్లాడతావు? ఏంది నువ్వు మాట్లాడుకో వంతోటి చెప్పు. ఎవడైతే అమ్మిండో నీకు నేను చెప్తున్నా, బోర్ రాదు అని చెప్తున్నా. నువ్వు మాట్లాడుకో వంతోటి. నేనెందుకు వస్తా? అలా అని చెప్పినప్పుడు నాకు చెప్పి అమ్మిందా? అది అమ్మినప్పుడు నాకు చెప్పి అమ్మిందా? వాడు కొన్నప్పుడు నాకు చెప్పి కొన్నాడా? వాడు నా దగ్గర కొన్నాడా? నాకు చెప్పి కొన్నాడా వాడు? నేనేం చెప్తున్నా, ఇప్పుడు నాతో తీసుకున్నప్పుడు నేనేమో అవ్వచ్చు మీకు, తీసుకుంటే మీకు తిప్పలవుతున్నది. దేనికి? ఏంది? ఇప్పుడు నా భూమి ఏమో మీరు తీసుకోవచ్చు అంటే అమ్ముతే తీసుకుంటారు ఎవరైనా, కానీ నేను ఎవరితోనో ఇట్లా తీసుకుంటేనేమో తిప్పలవుతున్నది అన్నట్టు. ఎవరికేం తిప్పలవుతుంది? నువ్వెవరి దగ్గర భూమి తీసుకుంటే? ఇక ఎవరికి తిప్పలవుతుందో ఏమవుతుందో ఇక దేవునికి తెలుసు కదా, అంతే. అరే నీ అమ్మ గింత కూడా ఇది అనిపిస్తలేదారా మనుషులు మీకు? ఇంత బాధ పెడుతురు. 3 సంవత్సరాల నుంచి భూమి అది. అరే ఇప్పుడు నీళ్ళు ఇడిచిరంట, ఎవరికి అవసరం రా నీళ్ళు? ఇప్పుడు కాలువయ్యి ఇప్పుడు నా మొదల భూమి అలా తీసుకున్న సంది మొత్తం నీళ్లు వాడు రాజేందర్ అడిగిన మొత్తం నీళ్ళు ఇడిచి అంతా దున్నుదామని పెట్టినాక ఎండ పెట్టినాక మొత్తం నీళ్ళు ఇడిచి అలా నిండుతున్నాయి. ఏ బాడుకో విప్పిండో పట్టుకోవాలరా, పట్టుకొని మాట్లాడాలి. ఏ బాడుకో విప్పిండు? వాళ్ళు ఇప్పిరని మీరు అంటారు, మీరు ఇప్పిరని వాళ్ళు అంటారు. ఎవరికి అవసరం నీళ్ళు ఇప్పుడాడా? నువ్వు నాకు చేసేది ఉండే ఆ పిల్లానికి ఎందుకు చేస్తావు? ఆ పిల్లానికి ఎందుకు చేస్తావు? ఎవరికి చేస్తావు? గోపాల్ ఏడుండే నీకు ఫోన్ చేసినప్పుడు? మా కంపెనీలు ఉంటే ఏం తెలుస్తుంది? కంపెనీ చేను పక్కకుందా? మాట్లాడితే లాజిక్ ఒక పద్ధతి ఉండాలి అంజనేయ. అరే మీరు మాటలు కాదురా చేతులు. కాలువ తీసుడు అది ఒప్పిస్తావారా? ఒక్క మనిషితో ఒప్పిరా ఈ భూమిలో తీసుడు కరెక్ట్ అని చెప్పి? కాలువనా అంటే వీడు హైదరాబాద్ ఉంటాడు, రాడు, ఇష్టం వచ్చినట్టు చేసుకున్నాడు. కాలువ అట్లా బోరు 10 గజాల భూమి వస్తుంది అంటే నువ్వు సర్వే చేపిస్తావా? మీలాగా మాట్లాడడం రాదురా, మీలాగా మాట్లాడడం రాదు. నేనేం చెప్తున్నా ఈ దాకా నేను మాట్లాడలేదు, కానీ నువ్వు మాట్లాడే విధానం ఎట్లుందంటే ఇప్పుడు అరే ఎంత బాధ పెడతారు రా, ఇంకెంత బాధ పెడతారు. సంవత్సరం భూమి చేసుకురు వాడు. అరే చెప్తా సంవత్సరం భూమి చేసుకున్నారు, ఓ 4 గింజలు ఏదో 5 గింజలు తీసుకో అని చెప్పారు. వద్దని చెప్పిన సంవత్సరం భూమి చేసుకుంటే. భూమి గురించి చెప్పినప్పుడు భూమి చేసుకుంటారు అంటే ఎంత కవులకు బయట పట్టుకుంటారో దానికన్నా ఇంత తక్కువ రేటుకు పట్టుకొని ఇవ్వండి అని చెప్పిన. నీకు ఫోన్ చేస్తే నువ్వు లేపావు, నువ్వు చెప్పవు, మీ నాయన లేపాడు, ఆయన చెప్పాడు. చూసి ఏం చేసినా మీరు భూమి చెయ్యమంటేనే, మీరు పైసలు ఇవ్వమంటేనే వేరే వాళ్ళకి పెట్టుకున్నా. వేరే వాళ్ళకి చెయ్యనిస్తురు ఆడ. నువ్వు పెట్టుకున్నది ఎవరు తప్పనట్లేదు, అదేం నాది కాదు, అర్థమైందా? ఎవరు భూమి ఉంటే వాళ్ళకి పెట్టుకుంటారు, ఇష్టం వచ్చిన వాళ్ళకి పెట్టుకుంటారు. కాదన్నా నువ్వు ఎందుకంటే నేను ఈ రోజు దాకా ఇంతగానం అనుకోలేదు. కానీ అనుకోలేదు మీరు అనుకునే. నువ్వు చాలా భూమి ఎందుకు తెస్తున్నావు? 3 గుంటల భూమి, ఈ భూమి ఆ భూమి అని ఏం మాట్లాడతావు? సరే మాట్లాడదాంలే. నువ్వు చార్ల భూమి ఏదో ఉందో మాట్లాడదాం. అంటే ఊర్లో ఉన్నారు,
ఊర్లో ఉన్నాము మేము, మాకు బలం ఉన్నది అనుకుంటుర్రో, మరి రాజకీయంగా సపోర్ట్ ఏమనుకుంటుర్రో చూద్దాం, అది కూడా చూద్దాం. అది మరి ఏం గుద్దవలసిన మాటలు అవి అవి పాత శారదా భూమి ఎందుకు తీస్తావు? మీ గుద్దల దమ్ము ఉంటే మా నాయన ఉన్నప్పుడు మాట్లాడుకునేది ఉండే, ఇప్పుడే మాట్లాడతారు. ఏం మాట్లాడతారా? అరే పొద్దు మీకు ఇవే బాధలు పట్టుకున్న ఎవడు పట్టుకుంటే వానితో కొట్లాటలే. ఎన్నిసార్లు చెప్తావు మంచి మాట్లాడేది? ఎన్నిసార్లు చెప్తావు? నువ్వు నాకు బెదిరిస్తున్నావు ఏంది? అవురా, మా నాయనతో మాట్లాడు. నువ్వేంద్రా మాట్లాడేది? మీ నాయనతో మాట్లాడమని చెప్పేది ఉండే, మీ నాయనకు మా నాయనకు మాట్లాడుకోమని చెప్పేది ఉండే. వాళ్ళు చచ్చిపోయినాక వాళ్ళ శవాల మీద ఏరుకొని మాట్లాడేది ఏంద్రా? ఏంది అవురా చార్లు అయ్యేది? నువ్వు నాకు అడిగేది ఏంద్రా? మీ నాయన మా నాయన మాట్లాడుకునేది ఉండే. నువ్వు అంత పెద్ద మునగాడు వారా? వాళ్ళు మాట్లాడుకోలేరు, వాళ్ళు చేయలేరు, కానీ నువ్వు పెద్ద ఇదా? కాదు, నువ్వు చార్లేదు మాట్లాడేది. ఇంకా ఇప్పుడు ఏం అవసరం చెప్పు నీకు? అంటే ఇంత మనసులో కుళ్ళు పెట్టుకొని మాట్లాడుతురా మీరు? ఏం తీసిర్రు? వాళ్ళతోటి మాట్లాడేది ఏంది? వాళ్ళతో ఏదన్నా ఉంటే అప్పుడు రాజేంద్ర గానోళ్ళతో సిరిలతో అప్పుడు మాట్లాడి అప్పుడు ఇట్లా కొట్లాటలే. ఇప్పుడు ఆ మంగళూరు పిల్లాడు పట్టుకుంటే ఆ పిల్లగానితోటి కొట్లాటలే. వాళ్ళతో మాట్లాడేది ఏముంది? నాకు చెప్పుండే ఏదన్నా ఉంటే. ఎవరు వాళ్ళకి ఏం అవసరం? మంగళూరు పిల్లానికి ఏం అవసరం నీళ్ళు ఇడ్చుకునేది? ఇడిచిన్రా అని అడుగుడు కాదు, ఇడిచిన్రు అన్నట్లు వాడు నాశనం అయిపోని ఇవి అవి బాడుకోవు ఎక్కడికెళ్ళో వచ్చి వీళ్ళకి పెట్టుకున్నాడు. ఏంటి మాటలు అవి? ఒక అన్నదమ్ముల మాటలు నారా నువ్వు? ఒక అన్నతోటి మాట్లాడాల్సిన మాటలు నారా నువ్వు? అంత పెద్దగా ఇదైపోయారు కదా మీరు. ఏమన్నారా? ఏందిరా మీది? 3 సంవత్సరాలు నాకు ఫోన్ చేయకుండా వాళ్ళకెందుకు చేస్తారు మరి? అరే అరే ఒక మాట చెప్తాను రా. నువ్వు కాలువ తీసిన రోజు మీ నాయన నాకు ఫోన్ చేస్తే, నాయన ఇద్దరి మధ్యలో తీపియండి, ఎవరికి ఇబ్బంది కలగకుండా, ఏదైనా ప్రాబ్లం ఉంటే మూసేస్తా అని చెప్పింది. నువ్వు ఆడనే ఉండి ఒక వీడియో ఫోటో పెట్టడానికి రాలేదా? నువ్వు రాజేంద్ర గారికి కలవలేవు ఆ రోజు? నేను తర్వాత ఫోన్ చేసిన లేపినావు. నువ్వు ఊరుకోయి అరే ఆగ్రా, నువ్వు ఊరుకోయి నేను కాలువ చూస్తా, నేను ఏమైందో చెప్తానే అన్నావు. నువ్వే కాలువ తీపిచ్చి పొయ్యి ఆడికెళ్ళి మళ్ళీ వచ్చి నేను కాలువ గురించి చెప్తా అంటావు. అంత పిచ్చోదిలా కనబడుతున్నాను నేను. ఒక నిమిషం ఆగు. నేను ఏదైతే ఇద్దరి మధ్యన వాళ్ళకి ఎస్సీలకు ఆ మధ్యన తీసినప్పుడు ఉన్నా, అర్థమవుతుందా? ఆడ మనకి ఇట్లా ఏం తీసి పొయ్యు అని చెప్పిన. ఎస్సీకి ఎందుకు కాలువ తీసిర్రు? ఎందుకు నేర్పుతారా? ఎస్సీ కాడ కాలువ ఎందుకు తీసిర్రు? ఇక్కడ నుంచి స్టార్ట్ చేసిర్రు వాళ్ళు. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసిర్రు. నా దగ్గర ప్రూఫ్ ఉన్నాయి. ఇద్దరి మధ్యన తీసిపోయాలి. ఎవడో చెప్పింది నువ్వు అనుకుంటావుగా. ఎవడు చెప్పింది? ఎందుకు చూడలేమా? వచ్చి చూడలేమా తర్వాత? ఎవడో కావాలంటున్నా. ఇప్పుడు ఏమంటున్నావు అంటే వాడేమో నీ వాడైండు, అట్లనే మాట్లాడుతున్నావు కదా. అరే అవసరం ఉంటే ఎవరికైనా నమస్తే పెడతాము, సాయం తీసుకుంటాము. ఏం బాధరా నాయన? 3 సంవత్సరాల నుంచి భూమి వాళ్ళకి వెట్టి నుంచి ఇదే బాధ. వాడు అంటాడు ఒక్క దంటు కోసుకోలేదు అంటాడు. వాళ్ళతో వాళ్ళు వాడుకుంటారు నీళ్ళు, మీరు వాడుకుంటారు పసుకకు పెట్టుకొని. మీరంతా ఏమంటారు? నాకు ఒక మాట చెప్పొద్దా? మేము కూడా వాడుకుంటామని. మాకు కూడా బోర్ల వాట వస్తుంది అని నాకు అడగొద్దా? నీకు అడగనిక రాదా? మీ నాయనకి అడగనిక రాదా? వాళ్ళకి అడిగి జబర్దస్తిగా మీరు పైప్ వేసుకుంటారు. దాంట్లో మీ దగ్గర ఒక తాళం చేయి, వాళ్ళ దగ్గర ఒక తాళం చేయి పెట్టుకుంటారు. నేను అంటే మీ నాయన చెప్పలేదా మొన్న? ఇప్పుడు మళ్ళీ దగ్గర 20 రోజులు అవుతుంది. ఏమంతగా నువ్వే మనసులో పెట్టుకున్నావు కదా. చార్లేకి ఇంకా 3 గుంటల భూమి, ఎకర భూమి ఉంటే ఎకరన్నర వస్తుంది అని. నేనేం చెప్తున్నా, నేను ఒకటి చెప్తున్నా ఏంది అంటే, ఇప్పుడు ఆడ నాకు ఉండాల్సిన 1 ఎకరా 28 గుంటలల్లా 3 గుంటలు ఇళ్ళకి వచ్చింది. ఎవరికి? 1 ఎకరా 25 గుంటలే ఉన్నది ఇప్పుడు ఆడ. 3 గుంటలు లేదా? 3 గుంటలు లేదు, వాళ్ళకి ఉన్నది. నేనేంది ఆల్రెడీ చెప్పిన ఆయనకు, ఎవరికి అప్పుడు ఉన్నప్పుడు పెద్ద ఆయనకి చెప్పిన, పెద్ద ఆయన ఇది 10 గుంటలు మాకే ఉండాలి, నువ్వు మళ్ళీ ఆ సర్వే నంబర్ అది చేంజ్ చేసావు అట్లా అంటే సెట్ కాదని ఆ 13 గుంటలు అందులోకే ఏపీ అంటే 10 గుంటలు వేయించారు, 3 గుంటలు దానిలో చేసుకున్నారు, అయిపోయింది. నేను దాని గురించి కూడా ఏదో అది మిస్టేక్ లో జరిగింది, ఎవరు చేసిండ్రో పోయింది, అయిపోయింది, దాని గురించి అవసరమే లేదని చెప్పడం తగ్గుకుంటా. మరి ఇప్పుడు తీసుకున్నావు? నేను దాని గురించి కూడా తీయలేదు ఆ రోజు. ఎందుకు? అరే ఏమైందో మా వాళ్ళే ఉన్నారు కదా అని నేను ఊరుకున్నా. కానీ ఈ రోజు వాడేమో వాడు మంగళోడేమో నీవోడైండు.
అరే నేను నువ్వు నావోడు కాదు వాడు నావోడు అని నేను అంటలేను. ఏంది కొట్లాటలు ఇవి పక్క పక్కకుండి? అరే మీరు మాట్లాడేది కరెక్ట్ ఆరా? ఒక మాట చెప్పు. నువ్వు ఆగంజనయ్య బోర్ల వాటా వస్తుందా మీకు? నీకు ఎవడో పేపర్ రాసి ఇచ్చిండు, అది గవర్నమెంట్ రాసి ఇచ్చింది ఆ పేపరు, ఈ బోర్ల వాటా వస్తుందని? అన్న నేను ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు అప్పుడు చేసినప్పుడు ఇద్దరి మధ్యన ఉండే ఆ రోజు వానికి అడిగినప్పుడు అరే నువ్వు గిది కూడా అర్థం కాదారా? తండ్రి ఇద్దరికి వాటా అవుతుంది రా. నేను అమ్ముకొని పోయినాక దాంట్లో వాటా వస్తుంది, ఎట్లా వస్తుంది రా? అర్థం కాదన్నా, నాకు అర్థం కాదు. సరే నాకు అర్థం కాదన్నా, అడిగి ఇగో నేను ఇప్పుడు నా దాంట్లో వచ్చిందిరా భూమి, నేను ఇవ్వలేను రా. నా వాటర్ నేను ఇవ్వలేను. కాలువ తీసుడు కరెక్టేనా? మట్టి తీసి పోసుకుంటు కరెక్టేనా? 10 గజాల భూమి వచ్చేది కరెక్టేనా? నువ్వు అన్ని చూడలేవు. ఎస్సీ వాళ్ళకు ఈ భూమి కొరంకు తీసినామని చెప్తారు అంటే నేను అడిగి చేయనుకోలేదు, చూడలేదా? మీవెందుకు అరే అన్ని వదిలేసుకొని వస్తున్నాం రా, చేస్తలేరా చూస్తలే మారా. అరే ఒక్క మాట చెప్పి రారా భూమి కొనేటప్పుడు, ఒక్క మాట. నీకు ఎవరో అమ్మిండ్రు ఈ బోర్ల వాట వస్తుందంట అని ఒక్క మాట చెప్పనిక రాలేదారా? ఎవర్రా ఎవరు పిచ్చకిట్ల పంచాయతీలు పెడతారు? ఎవరు పెడతారు పిచ్చకుట్ల పంచాయతీలు? ఫస్ట్ ఒక మాట అడిగితే అయిపోతుండేనా లేదా? భూమి కొనేటప్పుడు ఈ బోర్ల వాటర్ వస్తుందా లేదా, వాట ఉందా లేదా అని ఒక్క మాట అడగనిక రాలేదా? పిచ్చకుట్ల పంచాయతీలు అంటున్నావు. ఇంతకు ముందు ఎట్లుంటది అంటే ఎవడన్నా నమ్ముతా ఇద్దరి మధ్యన బోర్ ఉంటే ఆ ఇద్దరి మధ్యన ఉన్నప్పుడు వాట ఉంటది. ఇంతకు ముందు ఏడు అమ్మినా గానీ ఉంటది, గట్లనే ఉంటది అనుకున్నాం, ఉంటది అని చెప్పేసి అనుకున్నాం. వాడికిడే చెప్పిండు ఉంటదని. సరే ఉంటది. అరే ఎవరెవరు కుమ్మక్కయ్యరో ఎవరెవరు చేసిరో అన్ని తెలుసురా, అన్ని తెలుసు. ఊర్లో అన్ని తెలుసు, ఎవరు మాట్లాడుకుంటారు ఎవరు చేస్తున్నారు. అదే పిల్లి కన్ను మూసుకొని పాలు అయినట్లు అన్ని తెలుసు. ఎందుకంటే ఎవరితో ఏం అనుకోవద్దు. ఇప్పుడు నరేంద్ర గౌడ్ ఏమేమి చేసినా తెలియదా? ఎందుకు కూకుంటున్నాం? టైం వస్తుంది అది. అరే నువ్వు చదువుకున్నావురా, టీచర్ రా, గివి అరా చేపించేది పనులు. మా అమ్మ అంటే ఇప్పుడు మా అమ్మ నేను చెప్తున్నది రా, నీకు ఎన్ని మాటలు అన్నదో, మీ అమ్మకి ఎన్ని మాటలు అన్నదో నేను వినలేదారా, తెలియదారా? నేను చెప్తే వింటదా? బాధపడ్డాము. ఈ భూమి కాడ ఈ పిచ్చకుట్ల భూమిలే ఏందిరా ఇవి? తీసుకోపోతా మారా ఒక మాట, ఎకరాలు 3 గుంటలు అని మాట్లాడుతున్నావు నువ్వు. కాదురా సర్వే చేపిస్తా అంటున్నావు, మరి ఏ లెక్కతో సర్వే చేపిస్తావురా? అంటే నీకు విషయాలు తెలుసానే? భూమి ఎక్కువ ఉంది పట్టలేదు అని సర్వే చేపించి ఎవరికి పోవాలరా భూమి? అది అవురా సర్వే చేపిస్తా అంటే నేను కూర్చోవాలి నారా? సర్వే చేపిస్తా అంటే నేను కూర్చోవాలా? చెప్పేయండి. అరే ఊర్లో మీకు మండల్లో తెలిసేమో, ఎమ్మెల్యే తెలిసేమో, ఒక్క పార్టీ కాదురా, కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఊర్లో ఉన్నది కదరా, ఊర్లో అన్నిట్లో పలుకుబడి ఉంటుంది. అరే సర్వే చెప్పిరా, మీకు ఒక్కటి చెప్తున్నా నేను, ఇక సవాలనుకో ఏమనుకో సర్వే చేయించి నాకు ఎంత భూమి ఉందో అంతే రాని నేను అది చూస్తాను రా. నేను ఊర్లో అది వచ్చేటంత వస్తుంది పోయేటంతా పోతుంది, ఆ సర్వే చేయండి. నాకు రీసెంట్గా కూడా ఒక 2-3 అన్నారు సర్వే చేపిస్తామని చెప్పి. ఆ లంజగొడుకులు ఎట్లా చేపిస్తారో సర్వే, అది పోయేది పోని అది చూస్తాను నేను తర్వాత. అంజనే చేపిండి, అంజనే సర్వే చేపిండి. కానీ ఏంది అనవసరంగా? నువ్వు సర్వే చేపిస్తున్నావు అని చెప్తున్నా, సర్వే చేపియు. ఏదైనా సరే ఇప్పుడు వానికి అనొద్దు ఆడ అంటే ఆడ తెల్లందాకా పోందాకా ఉండి ఆ జొన్న చేసిర్రు మొత్తం. ఇప్పుడు అది మొత్తము పోతున్నది, కింద పడిపోతుంది. పిలిచిన లంజగోడికి ఎవడో వాళ్ళ అమ్మ పుట్టిండో ఎవరు పుట్టిండో తిట్టరా మరి? 2-3 ఎకరాలు ఉంది ఆడ చెరువు ఇడిచిర్రు, లంజగోడికి ఇడిచిండని తిట్టిర్రు. అరే తిట్టుండ్రా, మనిషికి డైరెక్ట్ అనొద్దురా. ఏ లంజగోడికి అంటే అది ఇప్పినోనికి పోతుందిరా. నువ్వే ఇప్పినావు అంటే మనిషికి ఎట్లా అనిపిస్తుందిరా? మంగళవారు నా చుట్టమారా? ఇగో డైరెక్ట్ ఇప్పినోనికే తిట్టిర్రు. తిడితే ఆమె అనవసరంగా ఎక్కువ మాట్లాడిందంట. నేను ఏం చెప్పినా గోపాల్కి ఏం చెప్పిన అంటే, గోపాల్ ఎవరు చేసారో ఏం చేసారో కానీ ఒట్టిగా ఏంటంటే అనవసరంగా ఎక్కువ మాట్లాడితే మాత్రం. ఇక అంజనేయ నేను ఒకటి చెప్తున్నా, ఇవన్నీ చాలు. అనవసరంగా ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి. నేను పంచాయతీ పెడతా, నేను ఈడ పెడతా, నేను సరే అవన్నీ అంజనేయ. ఇప్పటికైనా ఏదైనా మాట్లాడుకునేది ఉంటే మాట్లాడుకున్నా, కానీ నేను మాట్లాడదామని ఫోన్ చేసిన. ఇక నువ్వు బిజీ ఉన్నావో కావాలని లేపలేవో అది ఏమంటావు, నీ విజ్ఞత వదిలేస్తున్నాను నేను. నువ్వు మళ్ళీ రిటర్న్ కాల్ కూడా చేయలేవు. నువ్వు చెరువు కాడ ఉండి కూడా కాలువ తీపిచ్చి కూడా నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని చెప్పినావు, కాలువ తీపిచ్చినావు, అది చేయలేవు. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ మనము పొడిగించుకోవద్దు. నువ్వు చదువుకున్నావు, టీచర్ జాబ్ చెప్తున్నావు. లేదు అనవసరంగా ఇప్పుడు ఏంది అంటే వీళ్ళకి బుద్ధి లేదు. ఫాల్తు ముండా కొడుకు వాళ్ళకి తెలివి లేదు. ఫస్ట్ ఎవరు
మా అమ్మ మా నాయనకు బుద్ధి లేదు. ఏం వాళ్ళు ఏమవుతారు వాళ్ళు? నేను చెప్తున్నా ఫాల్తు కూడా కొడుకు అని తిడుతున్నా. గవ్య గిదేనారా చదువుకున్నది? నువ్వు చదువుకున్నది గిదేనా? అరే నీ తల్లిదండ్రికి ఏమంటూ గట్లా అంటున్నావు అంటే నా మీద నీకు ఏం అభిప్రాయం ఉందో అర్థమవుతుందిరా? నేను నాకు అర్థమవుతుంది, నీ లెక్కలు అర్థమవుతున్నాయి. ఎవరికో తిట్టుకోకుండా నా తల్లిదండ్రులు తిట్టుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళ చేసి అది పిచ్చుకుంటుంది కదా ఉద్దనంగా తీసుకొని ఈరోజు నెత్తి నొప్పి అవుతున్నది. నేను గందుకే చెప్పిన ఆ రోజే. అరే ఒక్క మాట మాట్లాడితే బోర్లో వాట వస్తుందా లేదా? ఒక్క మాట మాట్లాడితే నేను ఉంటుంది అంటుంటున్నా, ఉండదు అనుకుంటుంటున్నా. ఇప్పుడు వాళ్ళ దాంట్లో బోర్ పోతే నేను అడగకపోతుండే, సర్వే చేపిస్తే. సరే మాకు అంత విజ్ఞత లేదు, అంతగానం లేదన్న మాకు. సరే ఏదైనా కానీ వద్దని ఏదైనా ఉంటే మాట్లాడుకొని క్లియర్ చేసుకోవాలి. కానీ వీళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి ఫోన్ చేసి ఆడ నీళ్ళు ఎవరో ఇడిస్తే ఎవరికో అనుడు ఎవరికి అవసరం ఉంది? చూడండి, పట్టుకోండి. గోపాల్ కూడా చెప్తున్నా, మీరు మండల కాడనే ఉంటారు కదా, చూడండి ఎవరు ఇడుస్తున్నారు ఏం చేస్తారు తెలుసుకోండి. దొంగ ఎప్పుడైనా దొరుకుతాడు. లేదు ఇప్పుడు ఎవడో ఇడిచిండు, ఇడిచిన వాళ్ళకి తిడితే ఆమెకే వాళ్ళకే నొప్పి అయింది. మరి వాళ్ళు రిటర్న్ తిట్టాల్సిన అవసరం ఏముంది? అంజనయ్య ఎవరికో రోడెంబడి పోయటానికి తిడితే పక్కన ఉన్నోడు ఏమి ఇది కాడు. అది మనకు తగినట్లు అంటేనే ఎవడన్నా రివర్స్ మాట్లాడతాడు. ఉత్తగానే ఎవరు ఇది కాదు. నేను వాళ్ళది కరెక్ట్ అంటలేను, చిన్నమ్మ కూడా కరెక్ట్ అంటలేను. అది ఏది ఉన్నదో మాట్లాడుకోవాలి, వాళ్ళతో మాట్లాడే అవసరం ఏముంది? అరే ఆడద్దు రిటర్న్ తిట్టిన వాళ్ళకు నువ్వు సపోర్ట్ దాకా నీకు అనట్లేదు, ఇడిసిన వాళ్ళకి అంటున్నప్పుడు వాళ్ళు అనవసరంగా మాట్లాడినప్పుడు మాట్లాడినోళ్ళకి అంటారా? ఇగో ఎన్నో ఉన్నాయి అంజనయ్య, అవన్నీ వద్దు అంజనయ్య. మనం ఈ సమస్యలు పొడిగించుకోతే ఏదన్నా ఉంటే మాట్లాడుకొని చిన్న క్లియర్ చేసుకోండి. లేదు ఒకటి నేను చెప్పిన కదా ఇందాక, మీరు సర్వే చేపిస్తారు అంటే చేయండి. నేను ఏం చెప్తున్నా అంత ఇప్పుడు నేను కూడా అప్పుడు నా వాళ్ళే అనుకోని అన్ని గుద్దబల్సి చేసిన అన్న కొన్ని కూడా గుద్దబల్సి. అరే ఒకటి నీకు చేపల చెరువుల పైసలు ఇచ్చిండా లేదురా నాయన? చేపల చెరువుల ఏదో సాయం చేసిండా లేదా? అన్నా నేను చెయ్యలేదు అనలేదు, చేసిండు. నేను ఇప్పటివరకు అన్నానారా నీకు? అన్నానా? అరే తవ్వుకుంటే మస్తు వస్తాయిరా, ఎందుకురా ఇవి? వాళ్ళ సీనిగాన్ దగ్గర పులికంటిలో పైసలు తీసుకున్నావా లేదురా? పులికంటి మామ చచ్చిపోయినప్పుడు తీసుకోలేవా? సరే వాడు అన్నట్లే, సరే వదిలేసి చెప్తున్నాను 5,000 తీసుకున్నా. అరే నీ ఇప్పుడే అంటున్నావు కదరా, తీసుకోలేదు అంటున్నావు కదరా? నేను చెప్తున్నాను 5,000 తీసుకున్నా, 5,000 రిటర్న్ కొట్టేసిన తర్వాత. అర్థమైందా? నేనంత చిల్లరగానే కాదు, మా నాయనకే పుట్టినా నేను. అర్థమైందా? అంటే దాని అర్థం ఏంది? లేదు మరి అంత పైసలు తీసుకోలేవా అంటే ఏ లంచ కొడుకు వాడు తీసుకొని ఇయ్యలేదని చెప్పి లంచ కొడుకు తీసుకున్నా అదే రోజు ఇచ్చిన. ఇయ్యలేదు అంటే మళ్ళీ ఇయ్యలేదు అంటే ఏడికి ఎక్కమంటే ఆడికి ఎక్కుతా. కాదు వాడు ఇచ్చిండని అంటున్నా, ఎవడు అంటున్నావు కదా మాట, ఎవడు అనేదో మాట అంటున్నావు కదా, అంటే దాని అర్థం ఏంది? అర్థం అంటే నేను ఏం చెప్తున్నా, ఇయ్యలేదని. అరే సాయం చేసిండా లేదురా? అదిరా సాయము. మా నాయన సాయం చేసిండా లేదా? వాడు సాయం చేసిండా లేదా? గివ్విరా నేను బోరేసేట రోజు నువ్వు బోరు నేను సాయం చేసి చెప్తా. బోరేసేట రోజు ఆ మిగతాడు ఆడ ఎవరు ఏనియకపోతే ఎంఆర్ఓ మేడంకు ఫోన్ చేసి ఏడగిడ ఏకొచ్చిర్రు. ఆ రోజు ఆడ ఇలవాడు ఏపిచ్చినా ఏపీయలేనా? పాలతు లంచా కొడుకులమా ఆడికని ఏడికని ఎవరెవరినో అడ్డమైన ముండ కొడుకును పట్టుకొని స్తంభాలు ఎడ్లకు బండి కింద కట్టుకొని తీసుకొచ్చేసినాం. ఎవరిదాన్ని చేసినాం? మనోళ్ళదే ఉన్నారు కదా అని చేసినాం. ఎవరిదాన్ని వేస్తే ఇష్టం వచ్చినట్లు వాడుకుంటారా? ఇష్టం వచ్చినట్లు చేస్తారా? భూమిలో లోపల వచ్చి కాలువ తీస్తారా? అరే నేను కాలువ తీస్తారా లోపల వచ్చి ఒక రోజు చూద్దాం, అది కరెక్ట్ అనిపిస్తుందా? ఇట్లా మాట్లాడదాం. సమస్యలు వద్దు, పెద్దలు చేసుకోవద్దు. అది టైం వచ్చినప్పుడు నేను తీస్తాను, మీరు ఏమంటారో చూద్దాం. ఇప్పుడు నేను అడిగితే జర మాటలు మాట్లాడుతున్నావు కదా. నేనేం చెప్పినంటే ఆ రోజు ఏంటంటే లోపల తీయనికే రాదన్న, అందుకే బయటికి వెళ్ళి దీపిచ్చిన అని చెప్పిన. బయటికి వెళ్ళి దీపిచ్చిన, సరే వద్దంటే మూసేపిస్తా అన్న, మూసేపించిన. నువ్వు మాట్లాడలేదు అంజనే, ఇవన్నీ నువ్వు మాట్లాడనే లేదు, నాకు నువ్వు మాట్లాడనే లేదు. అట్లా అది ఏం తీసిరో ఎట్లా తీసిరో నేను చూసి ఊరికి పోయి మాట్లాడి చెప్తాను. కాలువ తీపిచ్చిపోయింది నువ్వు, నేను మళ్ళీ ఊరికి పోయి నేను చూసి చెప్తాను చెప్పినావు. సంవత్సరం ఇప్పుడు 3 దగ్గర సంవత్సరంన్నర అవుతుంది, ఇప్పటివరకు చెప్పినావు దాని గురించి. కాలువ తీసింది కరెక్టే ఇట్లా అని చెప్పి నువ్వు మూసేపివ్వలేవు. నేను ఆడ నువ్వు మాట్లాడడం లేదు మళ్ళా.
నేను మాట్లాడలేనా ఏమన్నా నేను లేదు నేను మాట్లాడింది ఎవరితోటో మరి నేను మాట్లాడినా నువ్వు మాట్లాడలేనంటే నేనేం చెప్తా దాన్ని సరే అంజనయ్య సమస్యలు పెంచుకోకండి సార్లే సరేనా